ఈరోజు నేను మీతో చెప్పబోయే అనుభూతి మాటల్లో పూర్తిగా చెప్పలేనిది. దీన్ని కేవలం అనుభవించాల్సిందే. ఇటీవల నాకు శ్రీరంగం కామకోటి పీఠంలోని గోశాలను దర్శించుకునే భాగ్యం కలిగింది. అక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి నా మనసు ఒక ప్రశాంతతతో నిండిపోయింది. అది సాధారణమైన స్థలం కాదు, దైవత్వంతో నిండిన పవిత్ర ప్రదేశంలా అనిపించింది. గోశాలలో చిన్న దూడలు అమాయకంగా సంచరిస్తూ ఉండటం, పెద్ద ఆవులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం, గంభీరంగా కనిపించిన ఎద్దులు, ఇవన్నీ చూడగానే మనసు ఆనందంతో నిండిపోయింది. చుట్టూ పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దమైన వాతావరణం మనసులోని అలసటను, ఆందోళనను దూరం చేసి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. అక్కడ నాకు అత్యంత హృదయాన్ని తాకిన దృశ్యం మరొకటి. గోశాలకు ఆనుకొని ఉన్న ప్రాంగణంలో చిన్నారులు ఎంతో భక్తి శ్రద్ధలతో వేదాలు పఠిస్తున్నారు. వారి వేద ఘోషాలు గోమాతకు ఓంకారాలు తోడవుతుంటే ఆ ప్రాంతం అంతా ఒక దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంగా మారిపోయింది. ఆ క్షణంలో పూర్వీకులు, ఋషులు ఆశ్రమాలు నా కళ్ళ ముందే ప్రత్యక్షమైనట్లు అనిపించాయి. ఆ దృశ్యం చూసిన తర్వాత నా మనసులో ఒకే మాట అనిపించింది: ఇలాంటి అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు. దీన్ని స్వయంగా అనుభవించాల్సిన వారికే దానికి గొప్పతనం తెలుస్తుందని. మన సాంప్రదాయాల్లో గోమాతను సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా, సమస్త దేవతల నిలయంగా భావిస్తారు. అలాంటి గోమాతకు సేవ జరుగుతున్న ఈ పవిత్ర గోశాలను దర్శించే అవకాశం లభించడం నా జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఈ దివ్యమైన అవకాశాన్ని ప్రసాదించిన పరమాత్మకు, అలాగే శ్రీరంగం కామకోటి పీఠం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు. జై గోమాత, జై శ్రీరామ్.